హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏమేమి మైక్రో డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందామంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీలో సాయిధరం తేజ్కి ఒక ఇయర్ రింగ్ ఉంటుంది, ఎం అని. ఎం అంటే మార్కండేయులు. సో అది సాయిధరం తేజ్ క్యారెక్టర్ నేమ్ అనమాట. ఒక 3 ఏళ్ళు అయితే నా వీఆర్ఎస్ కూడా వచ్చేస్తుంది. విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. జనరల్గా విఆర్ఎస్ 40 ఇయర్స్కి తీసుకుంటారు ఇండియాలో. సో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఏజ్ 37 ఇయర్స్ అన్నమాట. అక్కడ ఎవరు లేరు కదా సార్. ముందు డ్రైవింగ్ నేర్చుకో బ్రో, తర్వాత సీట్ బెల్ట్ గురించి చెప్దు కానీ. మూవీలో పవన్ కళ్యాణ్ గారి మూవీ రెఫరెన్సెస్ చాలానే వాడారు, అవి తర్వాత చూద్దాం. అండ్ పవన్ కళ్యాణ్ గారి రెఫరెన్సే కాదు, చిరంజీవి గారి రెఫరెన్స్ కూడా వాడేశారు. ఇలాంటప్పుడే ఆచితూచి అడిగాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కో చోట ఒక్కో లాకెట్ వేస్తారు, ఎందుకంటే దేవుడువా? నో వే. యముడు? ఈ షాట్లో ఆయన దేవుడి లాకెట్ వేసుకుంటారు, అండ్ ఈ షాట్లో దున్నపోతు లాకెట్, అంటే యముడికి రెఫరెన్స్. ఎందుకంటే ఆయన దేవుడు కాదు, యముడు కాదు, వేరే పవర్ఫుల్ ఎంటిటీ అయిన టైం అని. మార్క్ టైంతో మాట్లాడుతూ అమ్మకి ట్రీట్మెంట్, తమ్ముడికి సెటిల్మెంట్. ఇక్కడ అమ్మకి ట్రీట్మెంట్ అని అంటాడు, కానీ అప్పటికి వాళ్ళ అమ్మకి ఆ డిసీజ్ ఉందని ఇంకా రివీల్ అవ్వదు. వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చాక రివీల్ అవుతుంది. ఇక్కడ మార్క్కి రెండో ఛాన్స్ ఇచ్చినప్పుడు ఊసల మీద పడి చనిపోతాడు, కానీ జనరల్గా ఊసలు ఇలా స్లాంట్గా కట్ చేయరు, 90 degrees యాంగిల్లో కట్ చేస్తారు. సో మార్క్ దాని మీద పడి చనిపోవాలి అని పవన్ కళ్యాణ్ గారే అలా ప్లాన్ చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మార్క్కి 90 days టైం ఇవ్వడానికి కారణం ఏంటంటే, మార్క్ చనిపోయే ముందు వాళ్ళ ఫ్యామిలీని 3 monthsలో సెటిల్ చేస్తాను అని రమ్యతో అంటాడు. సో అందుకే 90 days టైం ఇస్తాడు. ఇక్కడ మార్చురీ వాళ్ళు మార్క్ డ్రెస్ చింపేస్తారు, కానీ మార్క్ మళ్ళీ తన బాడీలోకి వచ్చాక డ్రెస్ నార్మల్గానే ఉంటుంది. ఈ సీన్లో ఈ షాట్లో ఇక్కడ శ్రీ సాయి కిరణ్ అని ఉంటుంది, అండ్ నెక్స్ట్ షాట్లో శ్రీరామ్ అని ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నడిపే బైక్ ఆయనది కాదు, మార్క్ది. వాళ్ళిద్దరూ మార్క్ ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మార్క్ ఇంట్లో ఆ బైక్ని చూడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మార్క్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఆ బైక్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికైనా దొరికిందా? నా స్టీరింగ్ ఒకటి ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ వీడియో కాల్లో ఉన్నప్పుడు ఇండియాలో నైట్ అండ్ అమెరికాలో మార్నింగ్ అని బాగానే చూపిస్తారు, కానీ నెక్స్ట్ వీళ్ళ అన్నయ్య తిరిగి వచ్చినప్పుడు వీడియో కాల్లో అమెరికాలో కూడా మార్నింగ్ ఉన్నట్టే చూపిస్తారు, కానీ అక్కడ నైట్ అయి ఉండాలి. జనరల్గా మూవీస్లో టైం మిస్టేక్స్ ఉంటాయి నార్మల్గా, కానీ ఈ మూవీ మొత్తం టైం గురించే. సో వీళ్ళు టైం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అని అనుకున్నా, అండ్ చేశారు కూడా. బట్ కొన్ని చోట్ల అంతగా మేనేజ్ చేయలేదు, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సాయిధరం తేజ్ ఇంట్రో సీన్లో అలారం 5:15కి రింగ్ అవుతుంది, కానీ ఇక్కడ వాల్ క్లాక్లో 4:55 అని చూపిస్తుంది. ఈ సీన్లో ఇక్కడ ఈ క్లాక్లో టైం 8 అవుతుంది, కానీ ఈ క్లాక్లో 7:55 అవుతుంది. వీణా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు టైం 1:10 అవుతుంది. వీణా వెళ్ళాక మార్క్ వాళ్ళ తమ్ముడు వస్తాడు, కానీ అప్పుడు టైం చూస్తే 11:30 అవుతుంది. సింగనాథం మావయ్య ఇంటికి వచ్చినప్పుడు టైం ఈ క్లాక్లో 8 అవుతుంది, అండ్ ఈ వాచ్లో ఏమో 9:15 అని చూపిస్తుంది. ఈ డైలాగ్ ఒకసారి వినండి. వెళ్ళు. అమ్మా, నువ్వు మర్చిపోతావులే బ్రో. ఎలా? నేను నీ చేతికి వాచ్ లాంటి ఎప్పుడు నీతోనే ఉంటా, ఏదోసారి చూస్తాం. ఇక్కడ మర్చిపోతావు అని అంటాడు, మళ్ళీ ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంటాను అంటాడు. ఏంటి గురూజీ డైలాగ్ అర్థం కాకుండా రాసావు? ఇక్కడ ఈయన ప్రెడిక్షన్ రాంగ్ అవుతుంది, అంటే ఈయనకి పవర్స్ లేవు అని. కానీ పవన్ కళ్యాణ్ గారికి పవర్స్ ఉన్నాయని ఎలా కనిపెడతాడు? కంపెనీకి మార్క్ని కాకుండా వేణుగోపాల్ని ఎందుకు జీఎం చేస్తారో తెలుసా? ఎందుకంటే వేణుగోపాల్ ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదివాడు కాబట్టి. ఈ సీన్లో పవన్ కళ్యాణ్ గారి షూస్ కాస్ట్ ఎంతంటే, అండ్ ఈ సీన్లో వేసుకునే వాటి కాస్ట్ ఎంతంటే
రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ మూవీలో మనం పవన్ కళ్యాణ్ గారి మూవీ రెఫరెన్సెస్ చూద్దాం. తమ్ముడు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నవో నవరి గజలు నవో నవో నవరి గజలు ఎత్తుకొలుసులు లాలా భీమ్లా అడవి పొలే కొడవ పడే. ఈ మూవీ భూమి మీద ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుద్ది. అదే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర. చూశారు కదా ఫ్రెండ్స్, మూవీలో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్ ఇవే. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.